వ్యవసాయానికి కాలువలు, చెరువులు అందుబాటులో లేకుంటే నీటి కోసం బోర్లు వేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. పట్టణాల్లో అయితే ఇంటి అవసరాల కోసం బోర్లు వేస్తుంటారు. అయితే ఈ బోర్లు 100, 200, 500 ఫీట్ల లోతుకు వేస్తూ ఉంటారు. కొందరైతే నీటి కోసం 2000 ఫీట్లు సైతం వేసేందుకు వెనుకాడరు. అయితే రష్యా ప్రభుత్వం మాత్రం 2000 కాదు, 3000 కాదు, ఏకంగా 12 కిలోమీటర్ల లోతుకు బోర్వెల్ వేసింది. 1970వ దశకం సమయంలో అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. నేనంటే నేను గొప్ప అన్నట్టుగా ప్రతి అంశంలో పోటీ సాగుతోంది. అలాంటి సమయంలో భూమిలో అత్యంత లోతు బోర్ తవ్వేందుకు రష్యా రెడీ అయింది. కేవలం పోటీ అనే కాకుండా భూమి లోపలి పొరల పరిస్థితులు, ఇతర పరిశోధనలకు పనికొస్తుందని భావించింది. అలా ఏకంగా 12 కిలోమీటర్ల 262 మీటర్ల లోతు వరకు తవ్వింది. అయితే భూమి లోపలికి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉంటాయి. అలా ఈ బోర్వెల్ అడుగున ఏకంగా 180 డిగ్రీల ఉష్ణోగ్రత తగిలింది. బోర్ వేసే పరికరాలు దెబ్బతినడం మొదలైంది. దాంతో బోర్ వేయడం ఆపేసింది అప్పటి ప్రభుత్వం. కానీ బోర్ను మాత్రం అలాగే ఉంచేశారు. అయితే గత కొంతకాలంగా ఆ ప్రాంతానికి సమీపంలో ఉండే ప్రజలు అధికారులకు కంప్లైంట్లు చేయటం మొదలుపెట్టారు. నరకంలో చిత్రహింసలకు గురవుతున్న ఆత్మలు చేస్తున్న ఘోషలు, అరుపులు ఆ బోర్ నుంచి వినిపిస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. అక్కడి వారు భూమి దిగువన నరకం ఉంటుందని నమ్ముతారు. అందుకే నరకం నుంచి ఆత్మల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని భావించారు. దీనికి తోడు ఆ బోర్వెల్ కు సంబంధించిన పరిశోధనలు కూడా పూర్తవడంతో రష్యా ఆ బోర్వెల్ ను మూసేసింది. మూసివేయడం అంటే మట్టితో పూడ్చేయటం కాకుండా దానికి పైపులు అమర్చి బోల్ట్లతో బిగించేసింది. దానిపైన ఓ చిన్న కట్టడాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.